ఇటీవలే కన్నప్ప సినిమాలో పార్వతీదేవి పాత్రలో కాజల్ లుక్ ని రివీల్ చేశారు. కాగా ఇది సరికొత్త వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్ పై చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ కొందరు మాత్రం మనోభావాలు దెబ్బతీసుకున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం కన్నప్ప. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమాలో పార్వతీదేవి పాత్రలో కాజల్ లుక్ ని రిలీజ్ చేశారు. కాగా ఇది సరికొత్త వివాదానికి దారితీసింది. ఇటీవలే కన్నప్ప మేకర్స్ రిలీజ్ చేసిన పార్వతీదేవి పోస్టర్లో కాజల్ తెల్లటి పట్టుచీరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద అగర్వాల్ కూర్చున్నట్టు కనిపిస్తోంది. ఆమె వెనుక మహాకాళి అవతారం పొగ మంచుతో డిజైన్ చేయబడింది. ఈ పోస్టర్ పై చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ కొందరు మాత్రం మనోభావాలు దెబ్బతీసుకున్నారు. ఎందుకంటే పోస్టర్లో పార్వతీదేవికి బొట్టు లేదు, కాజల్ ని మోడ్రన్ పార్వతిగా చూపిస్తున్నారా అంటూ పలువురు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఈ లుక్ ని వెంటనే మార్చి పోస్టర్ ని డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికీ కన్నప్ప మేకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మొదట ఈ సినిమా ప్రకటించినప్పుడు ప్రభాస్, నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారనే టాక్ వినిపించింది. తాజాగా కాజల్ పార్వతీదేవిగా కనిపించనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇక ఇందులో ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవసే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కన్నప్ప చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.